అది స్పష్టం చేయబడింది. సొలొమోనుతో చెప్పిన, దావీదుతో చెప్పిన మందిరం ఎలా కట్టాలో వారికి తెలియచేస్తున్నాడు. ఆ మందిరం కట్టే విషయంలో దేవుడు బొట్లు పెట్టండి, బొట్లు పెట్టండి అనే మాట చెప్పున్నారా? మందిరానికి బొట్లు పెట్టకపోతే నువ్వెందుకు బొట్లు పెట్టుకుంటున్నావు? మందిరానికి బొట్లు పెట్టకపోతే నీ దేహమే మందిరం అంటున్నాడు కదా దేవుడు. నీ దేహానికి ఎందుకు బొట్లు పెడుతున్నా? బయట సొసైటీలో తిరుగుతున్నామండి. క్రైస్తవులను చెప్పుకుంటే ఏ కంపెనీలో కూడా ఉద్యోగం లేదండి, ఏ ఫ్యాక్టరీలో కూడా రానివ్వడం లేదండి. బొట్టు పెట్టుకుంటేనే పనిలోకి రావాలంటున్నారండి. ఒక మాల్స్లోకి పోయి పని చేయాలంటే బొట్టు పెట్టుకోవాలండి. ఒక ఇంట్లోకి పోయి పని చేయాలంటే బొట్టు పెట్టుకోకపోతే వారు మమ్మల్ని అదో రకంగా చూస్తున్నారు. కనుక మేము బొట్లు పెట్టుకొని వెళ్తున్నామంటే. ఐఎమ్ వెరీ సాడ్ టు సే దిస్. నేను బయటికి వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిన, షాపింగ్కి వెళ్ళిన, నాకు ఎదురయ్యే కల్వరీ టెంపుల్ సిస్టర్స్ అందరూ ఆల్మోస్ట్ బొట్లు పెట్టుకుంటున్నారు. అందరూ ఒక్కరిని కూడా నేను ఒక క్రైస్తవురాలుగా చూడలేదు. బొట్లు పెట్టుకొని నాకు ఎదురవుతున్నాను. కల్వరీ టెంపుల్ మెంబర్స్ అంటే ఫస్ట్ సర్వీస్కే వస్తామంటే ఏంటంటే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ పడున్నారో అక్కడే ఉంటారండి. మీరు ఎక్కడ పడున్నారో అక్కడే పడుంటారు ఇంకా జీవితాన్ని. ఆ మాల్లో, ఆ షాపింగ్ మాల్లో సేల్స్ కాలే ఇంకా నీకు జీవితం అంతా. ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదం జీవన లేదు. నీవు దేవుని కోసం నిలబడకపోతే నీ ఆశీర్వాదాన్ని నువ్వు సమాధి చేస్తున్నావని అర్థం చేసుకోవాలి. ఈ మాట చాలా అవసరం. మనము ఈ లోకములో దేవుని పేరట నిలబడాలి. దేవుని పేరట నిలబడాలి. దేవుని పేరట మనం నిలబడకపోతే మన ఆశీర్వాదాన్ని మనమే సమాధి చేసేస్తున్నాం.